హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, తనని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక అమ్మాయి, త్రిష అని ఒక అమ్మాయి, ఒక టీవీ ఛానల్ యాంకర్ ని ఇవాళ కిడ్నాప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది మేడం. సో అతను తప్పించుకొని పోలీసుల చెంత కూడా చేరడంట. మరి ఈ ఇన్సిడెంట్ లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, అసలు ఏం జరిగింది మేడం? ఇప్పుడు ఏదో మ్యాట్రిమోనీ సైట్ లో అతని ఫోటో చూసిందంట. చూసిన తర్వాత ఇద్దరికి నచ్చాలి. అవును, మామూలు ప్రొఫైల్స్ నచ్చాలి ఫస్ట్, తర్వాత పెళ్లి చూపులు, అసలైన కట్న కానుకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవును, ఇవన్నీ అయ్యాకనే నిశ్చితార్థాలు అయిన తర్వాత పెళ్ళి. ఇప్పుడు ఇంత ప్రాసెస్ని బైపాస్ చేసేసి నాకు నచ్చాడు కాబట్టి ఏమైనా సరే అతను పెళ్లి చేసుకోవాలి అని ఆ అమ్మాయి అనుకోవడం ఏదైతే ఉందో అది ఊహించలేని విషయము, అవాంఛనీయమైన విషయం కూడా. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, చట్టరీత్యా కూడా కరెక్ట్ కాదు. చాలామంది అనుకోవచ్చు ఇదే అబ్బాయి చేస్తే చాలా గొడవ చేస్తారు కదా, అమ్మాయి చేసినా తప్పే, అబ్బాయి చేసినా తప్పే. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో అమ్మాయి కదా అని ఆమెకేమీ శిక్ష తక్కువ ఉండదు. ఇదే కిడ్నాప్ అబ్బాయి ఒక అమ్మాయిని చేస్తే ఏ విధమైన శిక్ష ఉంటుందో అమ్మాయి చేసినా అమ్మాయికి కూడా అదే రకమైన శిక్ష ఉంటుంది. అందుకని ఎవ్వరు ఇది చూసి కంగారు పడిపోయి బెంబేలు పడిపోయి అబ్బో ఆడవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు, వాళ్ళని అసలు చట్టం శిక్షించదు, ఇట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు ఎవరు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కొన్ని విషయాలు తప్పితే, కొన్ని నేరాలు తప్పితే మిగతా అన్ని నేరాలు స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్స్ సమానం. అవును, అసలు ఇందులో ఏమీ ఇది లేదు. కాకపోతే ప్రత్యేకంగా ఉన్న విషయాలు ఏంటి అంటే గనక ఈ వరకట్న వేధింపుల చట్టం కావచ్చు, ఈ బాల్య వివాహాల నిరోధక చట్టం కావచ్చు, లైంగిక పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టాలు కావచ్చు, ఇట్లాంటి కొన్ని గృహ హింస చట్టాలు కావచ్చు. ఇట్లాంటివి మళ్ళీ ఆ గృహ హింసలో కూడా ఒక మహిళ ఇంకొక మహిళని హింసిస్తే మహిళ మీదైనా కేసు ఉంటుంది. అందుకని చట్టం తెలియక ఎవరైనా కంగారు పడితే, ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తుంది ఏంటంటే అసలు అమ్మాయిలు ఇలా చేసేస్తున్నారు, అమ్మాయిలు కాబట్టి రక్షించబడతారు ఇట్లా అనుకుంటున్నారు. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఇది చెప్పాల్సి వచ్చింది. ఓకే, సరే, అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఇలాంటి పనులు మామూలుగా మనం చూడడానికి, మనం రోజు చూసేవి ఏంటి అంటే అబ్బాయిలు చేస్తారు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అవును, ఇప్పుడు ఈ అమ్మాయి చేయడం అనేది ఎందుకు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అమ్మాయిలు కూడా హత్యలు చేస్తున్నారు, అమ్మాయిలు కూడా మోసాలు చేస్తున్నారు, ఆర్థిక నేరాలు చేస్తున్నారు, అలాగే కుటుంబ హింసలో పాలు పంచుకుంటున్నారు. ఇది పాత విషయమే కావచ్చు, కానీ ఇలాంటి ఘటన ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూడలేదు. ఎక్కడో 1-2 చోట్ల మట్టుకు యాసిడ్ దాడులు చేసింది అయితే విన్నాం. అవును, ఇప్పుడు అసలు ఇంత ధైర్యం ఎందుకు చేస్తారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా? అవును, నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అబ్బాయిల్లో అయినా అమ్మాయిల్లో అయినా అని కనుక మనం ఆలోచించుకుంటే వీళ్ళకి చట్టం తెలీదు అని అనుకోవడానికి కూడా లేదు. చట్టము అంటే అదేదో పైనుంచి ఊడిపడలే, దానిలో ఏవో ఆర్టికల్స్ అవి ఇవి ఉంటాయి, ఇండియన్ పీనల్ కోడ్ ఇవన్నీ ఉంటాయి, అది వేరే విషయం. కానీ మామూలుగా సూత్రీకరిస్తే గనక చట్టము అనేది నథింగ్ బట్ కామన్ సెన్స్. అవును, ఇప్పుడు మీకు కామన్ సెన్స్ ఏంటి? పక్క వాళ్ళ వస్తువులు దొంగిలించకూడదు, ఇది కామన్ సెన్సే కదా. అవును, పక్క వాళ్ళని దూషించకూడదు, పక్క వాళ్ళని కొట్టకూడదు, పక్క వాళ్ళని హత్య చేయకూడదు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ దాకా వెళ్ళాలా ఇవన్నీ తెలియాలి అంటే? మామూలు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమయ్యే విషయం. కానీ ఈ కామన్ సెన్స్ని ఏవి మూసేస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అదే. ఏం మూసేస్తుంటాయి ఈ వీళ్ళని అంటే, అసలు తప్పుకి ఒప్పుకి మధ్యలో గీతలు చెరిగిపోవడం, నేను దొరికినప్పుడు చూసుకుందాంలే అనే ఒక ధీమా ఒకటి, పైగా నేను చేస్తా నన్ను ఏం చేస్తారు అనే టెంపర్తనం ఒకటి, ఈ లక్షణాలు పెరిగిపోతున్నాయి. పైగా సినిమాల్లో కావచ్చు,
ఈ టీవీ సీరియల్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఏం చూపిస్తున్నారు? ఇవే 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 నేరాలను చూపిస్తున్నారు. ఏ తెలుగు సీరియల్ అన్నా మీరు చూడండి, విలన్లు మొత్తం ఆడవాళ్ళే. మొత్తం ఈ మెయిన్ విలన్లకి సహకరించే వాళ్ళు మగవాళ్ళు ఉంటారు. నిజంగా బయట ప్రపంచం ఇలా ఉందా? ఉందా చెప్పండి? లేదు. మగవాళ్ళు నేరాలు చేస్తుంటే ఆడవాళ్ళు సహకరిస్తారు ఎక్కువ భాగం, నేను చెప్పేది. కానీ అక్కడ ఎలా చూపిస్తున్నారు? ఇవన్నీ చూసేసరికి ఏంటి అంటే అసలు ఆ తప్పొప్పుల మధ్యలో గీతలు చెరిగిపోయి ఏమైనా చేయొచ్చు అనే ఒక తత్వం పెరిగిపోతుంది. ఇది అబ్బాయిల్లోనూ పెరిగిపోతుంది, కొంతమంది అమ్మాయిల దగ్గర కూడా పెరిగిపోతుంది. వీళ్ళకి ఏంటంటే కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవటం, అలాగే కుటుంబంలో కలహాలు ఉండటం ఎక్కువ, భార్యాభర్తల మధ్యలో కలహాలు ఉండటము, ఆర్థిక ఇబ్బందులు ఉండటము, అలాగే ఎవరో ఇలా చేసిన వాళ్ళు పట్టుబడకుండా ఉన్న విషయం వీళ్ళకి తెలియటం. అందుకని వీళ్ళు ఏంటంటే వాళ్ళు సమర్థించుకుంటారనమాట. వాళ్ళెవరో చేశారు కదా, వాళ్ళెవరో కంప్లైంట్ చేసినా కానీ పోలీసులు యాక్షన్ తీసుకోలేదు కదా, పోలీసులు యాక్షన్ తీసుకున్న చట్టం నుంచి వాళ్ళు బయటపడ్డారు కదా అనే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇలా చెయ్యడానికి గల కారణాలు ఒక్కొక్కటి మీకు చెప్తున్నా. పైగా వీళ్ళకి ఇప్పటికే ఒక గౌరవప్రదమైన కుటుంబం లేకపోవటము, అలాంటి వాతావరణం లేకపోవటం, అలాగే ఇప్పుడు లేదు భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం కూడా లేకపోవటం, అలాగే నిరుద్యోగం కూడా ఒక కారణం. ఇవన్నీ కలగలిసి ఈ పరిస్థితులన్నీ మానసికంగా కూడా వాళ్ళని ఇలాంటి పనులు చేయడానికి ప్రేరేపించేవి ఉంటాయి. అంటే దీన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు. ఇవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి ఒక రకంగా పుట్టుకతో వచ్చే విషయాలే. కానీ పెరుగుతున్న క్రమంలో తల్లిదండ్రులు చెప్పటం కావచ్చు, స్కూల్లో చెప్పటం కావచ్చు, స్నేహితుల ప్రభావం కావచ్చు, మనిషి ఒక మంచి మానవుడిగా పరిణామం చెందుతారు. ఇలాంటి అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళల్లో ఉన్న ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి విజృంభిస్తాయి అన్నమాట. ఇది ఒక రకంగా చూసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి లాంటివి. ఇప్పుడు మనకి రోగనిరోధక శక్తి బాగా ఉందనుకోండి, ఇప్పుడు మన చుట్టూ చాలా వైరస్లు అవన్నీ తిరుగుతూనే ఉంటాయి, గాల్లో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు, కానీ ఒకరికే జ్వరం వస్తుంది అంటే వాళ్ళు వీక్గా ఉన్నారని అర్థం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. ఈ రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో మన మీద ఎట్లా అయితే ఆ వ్యాధులు మన మీద దాడి చేస్తాయో ఇప్పుడు ఇవి కూడా అట్లాంటివి అనమాట. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మన దగ్గర ఎక్కువైపోయినాయి అనుకోండి, మనకి ఒక ఆశావహమైన జీవితం కానీ ఆశావహమైన దృక్పథం కానీ మనకు లేవనుకోండి, ఏముంది నాకు పోవటానికి అనే ఒక నిరాశ వచ్చేస్తుంది. ఆ నిరాశలో నుంచి ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది. పైగా కొన్ని చోట్ల కొంతమంది రౌడీలు చాలా కీర్తింపబడతా ఉంటారు. అవి చూసి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం కూడా అలా చెయ్యాలి అంటే రోల్ మోడల్ని ఎంచుకునే దగ్గర మన చుట్టూ ఉన్న రోల్ మోడల్స్ని బట్టే మనం ఎంతో కొంత ప్రభావితం అవుతూ ఉంటాం. ఆదర్శ వ్యక్తులు అంటారు కదా, మన చుట్టూ ఉన్నారనుకోండి ఎవరన్నా, మనకేమనిపిస్తుంది ఇలా అవ్వాలి అనుకుంటాం. అలాంటి పరిస్థితి లేనప్పుడు వీళ్ళకి ఆల్రెడీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళ మనస్తత్వంలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి సాహసిస్తారనమాట. అసలు ఎందుకు ఇలా సాహసం ఎందుకు వస్తుంది అంటే చుట్టూ పరిస్థితులు, వీళ్ళు ఇలా ఉంటే కూడా నీకేం అవ్వదు అని ఇచ్చే భరోసా ఒకటి, మంచిగా ఉంటే నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం లేకపోవటము, ఇవన్నీ కలగలిసి వ్యక్తులు ఇలా తయారవుతారు. ఇలా తయారైన వ్యక్తులే ఇప్పుడు చీటింగులు చేయటానికి కానీ, మోసాలు చేయటానికి కానీ, దారి దోపిడీలు చేయటానికి కానీ, అలాగే ఇప్పుడు ఆన్లైన్ మోసాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటి అంటే మనం దొరకం కదా, దొరికినప్పుడు చూసుకుందాము అనుకునే మనస్తత్వం.
అట్లా కాకుండా ఇప్పుడు నేను ఒక నేరస్తుడిని అని ముద్రపడింది అంటే నా భవిష్యత్తు ఏంటి అనే ఒక భయము, కుటుంబం తాలూకు ఒక బలమైన ముద్ర ఒకటి ఉండటము, ఆ కుటుంబంలో మనుషులు నువ్వు ఇలా ఉంటే మేము మాతో ఉంచుకోము, నీకు మాకు సంబంధం లేదు అని అన్నారనుకోండి, అప్పుడు కూడా ఒక రకమైన భయం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చిన్నతనంలో పెన్సిళ్ళు రబ్బర్లు దొంగతనాలు చేసే దగ్గర నుంచి ఆ అలవాట్లు మానుకుని చక్కగా మంచిగా అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు నన్ను ఎవరు ఏమీ అనలేకపోయారు, అనలేదు, తల్లిదండ్రులు ఏమీ అనలేదు అనే ఉద్దేశంతో అలాగే చేయటానికి, అలాంటి ఉద్దేశాలు స్థిరపరుచుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక రకంగా మానసిక సమస్య అని కూడా అనుకోవచ్చు. ఓకే, మనం అలా కూడా చూడొచ్చు. అలా అని ఎక్స్క్యూజ్ చేయమని కాదు ఇక్కడ. కానీ ఈ పరిస్థితులు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ గమనించాలి, స్నేహితులు కానీ గమనించి వీళ్ళకి చిన్నప్పుడే ఏమైనా తేడాగా ఉన్నారా వీళ్ళు అనిపించినప్పుడు ఆ తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. పాత రోజులంటే అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇలా ఉన్న పిల్లల్ని ఏదైనా ఒక కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళ మనస్తత్వాన్ని ఎంతో కొంత మారుస్తారు. ఇప్పటి వరకు వీళ్ళు నమ్ముతున్న నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఈ నమ్మకాలు సరైనవి కాదు, దీనివల్ల నీకు నష్టం జరుగుతుంది, నువ్వు నీ జీవితంలో నువ్వు ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే గనక ఇలాంటివన్నీ నువ్వు వదిలిపెట్టకపోతే కష్టము అని చెప్పగలిగే ఓర్పు నేర్పు కౌన్సిలర్లకు ఉంటుంది. ఇలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు టీచర్ ఏదైనా కోపడ్డారనుకోండి స్కూల్లో, అసలు వెళ్ళి టీచర్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసామనుకో మనం, అది పిల్లాడి ముందు. ఇప్పుడు పిల్లాడికి ఏముంటుంది, నేను ఏం చేసినా నాకు నా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అవును అనే ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఆ నమ్మకం కనుక వచ్చింది అంటే ఇంకా ఆ రోజు అతని జీవితం రోడ్ నెంబర్ 2లో బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 2లో వెహికల్స్ని ఆపి లిఫ్ట్ ఇమ్మని అడుగుతుందంట. లిఫ్ట్ ఇమ్మని అడిగి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని ఇక్కడ ఆపమని అడిగి డబ్బులు ఇమ్మని అడుగుతుందంట. నేనెందుకు ఇవ్వాలి అంటే, నువ్వు నన్ను నా బట్టలు చింపావని, నువ్వు నన్ను తిట్టావని, నువ్వు కట్టావని అందరికీ నేను చెప్తాను అంటే, ఇంకా చచ్చినట్టు డబ్బులు ఇక్కడ నా దగ్గర లేవు అంటే నేను గూగుల్ పే నంబర్ చెప్తాను, గూగుల్ పే చేయమని అడగడము, ఇది ఒక స్థాయిని దాటి శృతి మించిపోయింది. ఒక అతను నేను చేయని తప్పుకి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఆమెకి అని డిసైడ్ అయ్యాడు. వెంటనే ఏం చేశాడు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే సీసీటీవీ దీని ప్రకారం పట్టుకుని ఆమె స్టేషన్కి తీసుకొచ్చారు. ఆమె తీసుకొస్తే ఆమె చెప్పింది ఏంటి అంటే, ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల నేను డబ్బులు పోగొట్టుకున్నాను, ఇంట్లో డబ్బులు, మరి ఆ డబ్బులు నేను సంపాదించాలి ఎట్లా, అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నానని చెప్పింది. ఇప్పటి వరకు ఎంతమందిని చేసావమ్మా అంటే ఓ 20-30 మందిని చేశానని చెప్పింది. ఆ 20-30 మంది కంప్లైంట్ చేయడానికి సాహసించలా. అసలు నువ్వు అమ్మాయి బండి ఎందుకు ఎక్కించుకున్నావు, నీ దురుద్దేశం ఏంటి, ఇలా మాట్లాడతారు కదా, అందుకని చెప్పలేదన్నమాట. అంటే ఒక చోట మోసపోయిన వాళ్ళు కూడా ఇంకొక నేరం చేయడానికి సిద్ధపడతారు. ఓకే, అంటే ఒక నేర మనస్తత్వం పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అందుకని ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఎవరు మోసం చేసినా మీరు దాని నుంచి బయటపడాలి. ఇలా మోసపోవడానికి కారణం ఏమై ఉంటుంది, నేనేమన్నా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మోసపోయానా ఏంటి అని ఆలోచించుకోవాలి. చెప్తే మోసం చేయడమే మార్గం అనే దానిలోకి మట్టుకు మీరు వెళ్ళకూడదు. అది ఎప్పటికైనా మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూసుకుంటే కూడా మరి తల్లిదండ్రులు ఈ అమ్మాయి విషయంలో మరి ఏ అజాగ్రత్తగా ఉన్నారు, అసలు ఈ అమ్మాయి చరిత్ర తెలిస్తే మనం ఇంకొంచెం మాట్లాడుకోవచ్చు. ఏదేమైనా ఇలాంటి నేరాలకి పాల్పడడం మట్టుకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చేయడం శ్రేయస్కరం కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.